హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం మెయిన్ మెథడ్‌లో టైప్స్ ఏంటి? వాలిడ్ మెయిన్ మెథడ్‌ని ఎలా డిఫైన్ చేయాలి? ఇన్వాలిడ్ మెయిన్ మెథడ్ అంటే ఏంటి? సో, మెయిన్ మెథడ్‌ని మనం ఎందుకు ఇట్లానే చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో, దాని తర్వాత జావా ఫైల్‌ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు? ఒక జావా ఫైల్‌లో మనకి ఎన్ని క్లాసెస్ పెట్టొచ్చు? సో, ఆ నేమింగ్ కన్వెన్షన్ ఏం పెట్టాలి అనే దాని గురించి కూడా చూడొచ్చు. ఓకే. సో, టెక్స్ట్ ఫైల్ తీసుకుంటున్నాను నేను. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. సో, క్లాస్ main method, right? Main test. So open bracket, close bracket. సో మనం యూజువల్లీ లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? వాలిడ్ మెయిన్ మెథడ్ అంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. అలానే ఇందులో ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో జస్ట్ మనం ప్రోగ్రామ్ రన్ అవుతుందో లేదో చూడడానికి మనం ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇందులో డబుల్ కోట్స్లో మనం ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్. ఓకే. సో సేవ్ యాజ్. మనం ఇది టెక్స్ట్ డాక్యుమెంట్లో ఉంది కాబట్టి మనం ముందు జావా ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి దాన్ని. సో దానికి డబుల్ కోట్స్లో పెట్టి ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు .java. బట్ రికమెండెడ్ ఏంటంటే మన క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో అది ఫైల్ నేమ్లో ఇవ్వడం అనేది రికమెండెడ్ అనమాట. ఓకే. సేవ్ అయింది. సో మనకి జావా ఫైల్ వచ్చింది. సో మనకి ఇది రన్ చేయాలంటే వి నీడ్ ఏ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో దాన్ని మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి cmd అని టైప్ చేసి జావాc ఫైల్ నేమ్. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఎస్ పెట్టలేదు, సిస్టమ్. ఓకే. సో మనకి సిస్టమ్ అది పెడితే సక్సెస్ఫుల్లీ కంపైల్ అవుతుంది. సో సిస్టమ్ యాడ్ చేసాం. కంపైల్ అయింది. మనకి .class ఫైల్ కూడా జనరేట్ అయింది ఇక్కడ మీరు చూస్తే. సో రన్ చేద్దాం. ఇప్పుడు జావా రన్ చేయడానికి జావా అండ్ ఫైల్ నేమ్, బట్ కంపైల్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. సో దీనికి ఎక్స్టెన్షన్ .class అని ఇవ్వకూడదు. సో మెయిన్ మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మెయిన్ మెథడ్ అనేది ఏంటంటే మనకి మన జావా ప్రోగ్రామ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ అనేది తీసుకున్నాం అనుకోండి, కిక్ రాడ్ కానీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ కానీ అనేది స్టార్ట్ బటన్. సో అట్లానే మన జావాలో ఎన్ని మెథడ్స్ ఉన్నా కానీ ఏదో ఒక మెథడ్ దగ్గర అయితే స్టార్ట్ అవ్వాలి కదా. సో అది మెయిన్ మెథడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్ మెథడ్ డిఫైన్ చేయడం అనేది జావాలో మ్యాండేటరీ. సో వితౌట్ మెయిన్ మెథడ్ అనేది వీ కెన్ కంపైల్ చేయొచ్చు కానీ క్లాస్ని రన్ చేయలేం. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే అలా ఆల్టర్నేటివ్గా ఎన్ని వేస్లో చేయొచ్చు అని చూద్దాం. సో మనం ఏం చేస్తాం, పెరాన్సిస్ తీసుకొచ్చి స్ట్రింగ్ పక్కన పెట్టాం. సో దీన్ని తీసుకొని ఆర్క్స్ దగ్గర పెడదాం. ఓకే. సేవ్ చేశాను. సో కంపైల్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్. ఓకే. కంపైల్ అయింది. సో ఇట్ ఈస్ వ్యాలిడ్. రన్ చేద్దాం. ఇట్ ఈస్ రన్నింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పెరాన్సిస్ ఉన్నాయి కదా దీన్ని తీసుకొని అవుట్ సైడ్ పెడదాం, ఆఫ్టర్ ఆర్క్స్ పెడదాం. ఓకే. వ్యాలిడ్ కదా చెక్ చేద్దాం. ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే. CLS అంటే క్లియర్ స్క్రీన్. అదైంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ పెరాన్సిస్ తీసుకొని సో ఇక్కడ పెడదాం. సో ఎందుకు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో అడుగుతారనమాట సమ్ టైమ్స్, ఈజ్ ఇట్ వ్యాలిడ్ మెథడ్ ఆర్ నాట్. ఓకే. వ్యాలిడ్ మెథడ్ అంటే వ్యాలిడ్ మెయిన్ మెథడ్. సో పెరాన్సిస్ ఏం చేసాం, ఫ్రంట్కి మూవ్ చేసాం. సో కంపైల్ ఇట్. సో చూడండి, ఇట్ ఈస్ నాట్ కంపైలింగ్. సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఏది ఇన్వాలిడ్,
సో పెరాన్సిస్ అనేది ఇక్కడికి మూవ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇన్వాలిడ్ థింగ్. ఓకే, దిస్ ఇస్ ఫైన్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మూవ్ చేద్దాం. ఇక్కడ ఆర్క్స్ అనేది ఆర్క్స్ ఇవ్వాలి, ఇంకేదైనా ఇవ్వచ్చా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్. సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి వేరియబుల్ అనమాట. సో వేరియబుల్ అంటే మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం, బట్ యాజ్ ఆఫ్ నో సింటాక్స్ అనుకోండి. సో ఇది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఇది జావా యొక్క నేమింగ్ కన్వెన్షన్లో ఉంటే ఫైన్ అనమాట. సో ఆర్క్స్ అని ఇవ్వాల్సిందని ఏం లేదు, బట్ ఇన్ జనరల్ మనం ఇచ్చేదాన్ని ఆర్క్స్ అంటాం కాబట్టి మనకి డాక్యుమెంటేషన్ వాటిలో ఆర్క్స్ అని ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు, ఇట్ ఈస్ ఫ్రీ టెక్స్ట్ అనమాట. సో లెట్స్ కంపైల్ ఇట్. It is compiled and yeah, it is running. అలానే ఇంకొక వే చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎరే తర్వాత మనకి వేరాక్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో అది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. సో ఇది కూడా వ్యాలిడే. ఓకే, వేరాక్స్. ఓకే, సేవ్ చేసుకున్నాను, జస్ట్ కంపైలింగ్ ఇట్. ఓకే, జావా సి మెయిన్ డాట్ టెస్ట్. ఓకే, కంపైల్ అయింది. యా, ఇట్ ఈస్ రన్నింగ్. సో ఇది కూడా వ్యాలిడే. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లైక్ డిఫరెంట్ సింటాక్స్ అనమాట. సో మనకి రేర్గా వాడతాం కానీ ఇట్ ఈస్ ఎ వెరీ లైక్ గుడ్ టు నో కాన్సెప్ట్ ఇది. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే డాట్ జావా ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అది ఆల్రెడీ చూసాం. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఆల్వేస్ మనం ఒక క్లాస్ తీసుకుని చేస్తున్నాం. అలా కాకుండా మల్టిపుల్ క్లాసెస్ తీసుకుంటే ఎట్లా చేయాలి, ఈ ఫైల్ నేమ్ అనేది కంపల్సరీ డాట్ క్లాస్ ఫైల్ నేమ్కి ఈక్వల్ ఉండాలా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఐఎమ్ మినిమైజింగ్ దిస్ వన్. మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకుందాం. సో ఇందులో ఏం చేస్తున్నానంటే ఇందులో కోడ్ ఏం రాయట్లేదు. సో కోడ్ ఏం రాయకుండా డాట్ జావా ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సేవ్ యాజ్ టెస్ట్ అని తీసుకుంటున్నాను, టెస్ట్ డాట్ జావా. ఓకే, మనకి ఫైల్ క్రియేట్ అయింది ఇక్కడ, టెస్ట్ జావా ఫైల్ క్రియేట్ అయింది. బట్ అందులో ఏమైనా ఉందో ఏం లేదు, ఎంటీ ఫైల్. చూస్తే 0 KB, ఏం డేటా లేదు. సో ఇప్పుడు మనం ఈ ఎంటీ ఫైల్ క్రియేట్ చేసి కెన్ వి కంపైల్ ఇట్ ఆర్ కెన్ వి రన్ ఇట్ అంటే మనం కంపైల్ చేయొచ్చా లేదా, అందులో ఫైల్లో ఏం లేదు కదా అనేది. సో చూద్దాం. సో ఏంటంటే ఎంటీ ఫైల్ అయినా మనం కంపైల్ చేయొచ్చు అనమాట. సో అందులో ఏం లేదు కాబట్టి మనకి డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవ్వదు. సో డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ కాకపోతే మనం అది రన్ చేయలేం. ఓకే, బట్ కంపైలేషన్ అయితే చేయొచ్చు, ఎర్రర్ ఏం రాదు. టెస్టర్ జావా. ఓకే, చూసారు ఇక్కడ ఏం క్లాస్ ఫైల్ ఏం జనరేట్ అవ్వలేదు. ఓకే, కాకపోతే మనకి కంపైలేషన్లో ఇష్యూస్ ఏం రాలేదు. ఇక్కడ చూస్తే నో ఇష్యూస్. సో అంటే ఏంటి, ఎంటీ ఫైల్ని మనం క్రియేట్ చేయొచ్చు, వీ కెన్ కంపైల్ ఇట్, బట్ వీ కాంట్ రన్ ఇట్ బికాస్ డాట్ క్లాస్ ఫైల్ అనేది మనకి జనరేట్ కాలేదు కాబట్టి. ఓకే, సో అలా కాకుండా మనకి ఎంటీ ఫైల్ ఎంటీ జావా ఫైల్ తీసుకొని అందులో ఒక క్లాస్ పెడదాం. సో క్లాస్ పెట్టుకొని మెయిన్ మెథడ్ లేకుండా రన్ చేయొచ్చా లేదో చూద్దాం. ఓకే, అంటే మనకి ఎంటీ క్లాస్ క్రియేట్ చేయొచ్చా లేదా ఒకటి, ఎంటీ క్లాస్ రన్ చేయొచ్చా లేదా అనేది సెకండ్, 2 థింగ్స్ అనమాట. ఓకే, సో సేమ్ ఫైల్ తీసుకుంటున్నాను నేను, టెస్ట్ చాట్ జావాని. జస్ట్ సో క్లాస్. సో నేను ఏం చేస్తున్నానంటే వాంటెడ్లీ ఈ క్లాస్ ఫైల్ కాకుండా వేరే నేమ్ ఇస్తున్నాను అనమాట. సో నేమ్ ఏమి ఇస్తున్నానంటే లైక్ బి అని క్లాస్ నేమ్ ఇచ్చాను, ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఎంటీ క్లాస్. ఇక్కడ చూస్తే క్లాస్ నేమ్ ఏమో మనకి బి అని ఇచ్చాను, ఫైల్ నేమ్ మటుకి టెస్ట్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సేవ్ చేసి నేను కంపైల్ చేస్తే, కంపైల్ చేసిన తర్వాత కంపైలర్ బి డాట్ క్లాస్ అనే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే కంపైలర్ ఆల్వేస్ క్రియేట్ క్లాస్ నేమ్ విత్ ఈ ఎక్కడైతే క్లాస్ ఇస్తున్నామో ఆ నేమ్తో క్రియేట్ చేస్తుంది అనమాట, బట్ డాట్ జావా ఫైల్తో క్రియేట్ చేయదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇందులో మెయిన్ మెథడ్ లేదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టెస్ట్ చాట్ జావాని కంపైల్ చేస్తాను. కంపైల్ చేసిన తర్వాత మనకి
బి డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, తర్వాత బి డాట్ క్లాస్ ఫైల్ని రన్ చేయడానికి చూస్తాను, బట్ మనకి అది రన్ అవుతుంది ఎందుకంటే మెయిన్ మెథడ్ లేదు కాబట్టి. ఓకే, సో అగైన్ ఐఎమ్ కంపైలింగ్ ఇట్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఫైల్ సిస్టంలో బి డాట్ క్లాస్ ఫైల్ అనేది లేదు. ఓకే, కంపైల్ చేస్తుంది, కంపైల్ అయింది. ఇక్కడ చూస్తే బి డాట్ క్లాస్ అనే ఫైల్ జనరేట్ అయింది మనకి. నా ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ బి క్లాస్ ఫైల్ రన్ చేయడానికి చూస్తాను, బి జావా స్పేస్ బి. సో ఇక్కడ చూడండి ఎర్రర్ క్లియర్గా చెప్తుంది మనకి మెయిన్ మెథడ్ లేకుండా మనం రన్ చేయలేమని చెప్పేసి. మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ బి క్లాస్, సో ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ అని చెప్పేసి సింటాక్స్ కూడా ఇస్తుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ అని చెప్పేసి. సో అంటే మనకి ఏమర్థమైంది, మళ్ళీ చెప్తున్నాను, టెస్ట్ ఎంటీ జావా ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, కంపైల్ చేయొచ్చు, బట్ మనం రన్ చేయలేము ఎందుకంటే డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ కాదు. సెకండ్, మనకి ఈ క్లాస్ నేము అండ్ జావా ఫైల్ నేము సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం వెన్నెవర్ మనం కంపైల్ చేసినప్పుడు డాట్ జావా ఫైల్ని మన క్లాస్ నేమ్తో డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మెయిన్ మెథడ్ అనేది మ్యాండేటరీ మనం క్లాస్ని కనుక రన్ చేయాలి అనుకుంటే. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి ఒక డాట్ క్లాస్ ఫైల్లో ఒక జావా ఫైల్లో ఎన్ని క్లాస్ ఫైల్స్ పెట్టొచ్చనో చూద్దాం. సో ఆల్రెడీ మనకి ఒకటి ఉంది, బి ఉంది. సో ఇంకొక క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం, క్లాస్ బి2, అండ్ దీన్ని నేను బి1కి జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ బి1 మారుస్తున్నాను. సో ఇట్లా మనం ఏంటంటే ఎన్ని క్లాసెస్ అని క్రియేట్ చేయొచ్చు. అలానే క్లాస్ బి3. సో ఈ ఒక్క టెస్ట్ జావాలో నేనేం చేశానంటే మూడు క్లాసెస్ డిఫైన్ చేశాను, ఒకటి బి1, బి2, బి3. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టెస్ట్ జావాని కనుక కంపైల్ చేస్తాను, మళ్ళీ కంపైల్ చేస్తాను. అప్పుడు మనకి ఏమవుతుంది, బి1 డాట్ క్లాస్, బి2 డాట్ క్లాస్, బి3 డాట్ క్లాస్ అని మూడు క్లాస్ ఫైల్స్ వస్తాయి. ఓకే, సో కంపైల్ చేస్తాను జావాసి టెస్ట్ డాట్ జావా, కంపైల్ అయింది. ఇక్కడ చూసారంటే మనకి వి గాట్ బి1, బి2, బి3. సో వన్స్ మనకి కంపైల్ అయిపోయిన తర్వాత డాట్ జావా ఫైల్తో పని ఉండదు అంటిల్ మనకి కోడ్ చేంజ్ చేయాలి అనుకుంటే తప్పితే. సో ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుంది, ఈచ్ డాట్ క్లాస్ అనేది ఎలా జనరేట్ అవుతుంది, బేస్డ్ ఆన్ ద గివెన్ ఫైల్ నేమ్, ఈ క్లాస్ నేమ్ అనమాట. సో మనం 3 ఇచ్చాం కదా, బి1, బి2, బి3, కాబట్టి మనకి బి1 డాట్ క్లాస్, బి2 డాట్ క్లాస్, బి3 డాట్ క్లాస్ అనేది 3 క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఫైల్ నేమ్కి ఈ డాట్ జావా ఫైల్కి రిలేషన్ ఏం లేదు, కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదో ఒక క్లాస్కి నేను పబ్లిక్ అని పెడుతున్నాను. ఓకే, సో పబ్లిక్ అని పెడితే ఏమవుతుందంటే ఏ క్లాస్కి అయితే మనం పబ్లిక్ పెడతామో అప్పుడు ఈ జావా ఫైల్ నేము పబ్లిక్ పెట్టిన క్లాస్ నేమ్ సేమ్ ఉండాలి. సో ఇప్పుడు ఇది నేను కంపైల్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, లెట్ మీ కంపైల్ ఇట్. సో సిఎల్ఎస్. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, టెస్ట్ క్లాస్లో 4th లైన్లో ఎర్రర్ ఏంటంటే బి2 ఈజ్ పబ్లిక్, షుడ్ బి డిక్లేర్ ద ఫైల్ నేమ్ బి2 డాట్ జావా. సో జావా అనేది మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇందులో మనకి ఎర్రర్ మెసేజెస్ అవి చాలా మనకి మెచ్యూర్గా ఉంటాయి అన్నమాట. సో అవి చూడగానే మనకి అర్థమవుతుంది. సో క్లియర్గా చెప్తుంది అది ఫైల్ నేమ్ అనేది బి2 డాట్ జావా దానికి మార్చాలి అని చెప్పేసి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఈ ఫైల్ నేమ్ మారుస్తున్నాను, టెస్ట్ డాట్ జావా ఉంది కదా, రీనేమ్ టు బి2 డాట్ జావా. ఓకే, బి2 డాట్ జావా. ఇప్పుడు జస్ట్ కంపైల్ చేస్తున్నాను, జావాసి బి2 డాట్ జావా. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ కంపైల్ అయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ డౌట్ ఏం రావచ్చు, ఓకే ఒక ఫైల్కి ఉంది కాబట్టి
మనం చేయొచ్చు, దట్ ఈస్ ఫైన్. కాకపోతే పబ్లిక్ అనేది నేను 2 క్లాసెస్ పెడితే ఏంటి? ఓకే. అలాగే ఒక జావా ఫైల్‌లో మనకి అన్‌లిమిటెడ్ క్లాస్ ఫైల్స్ పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే యూజువల్లీ మనం ఒక జావా ఫైల్‌లో ఒక క్లాస్‌ని డిఫైన్ చేస్తాం. బట్ జావా అయితే అలౌ చేస్తుంది ఎన్నైనా అనమాట. మరి స్టాండర్డ్ అయితే ఒకటే చేయడం అనేది స్టాండర్డ్. సో పబ్లిక్ అని నేను 2 క్లాసెస్కి పెట్టాను. B2 B3కి పబ్లిక్ key1 పెట్టాను, ఇది క్లాస్ ముందు. ఓకే, సేవ్ చేశాను. మళ్ళీ కంపైల్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. పబ్లిక్ అనేది మోర్ దెన్ 1 క్లాస్కి పెట్టడం అనేది నాట్ అలౌడ్. ఓకే. ఓ, ఇది నేను టెస్ట్ ఫైల్లో చేశాను. ఓకే, క్లోజ్ దిస్ వన్. వేర్ ఇస్ దిస్? b2.java కదా. సో ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అయినా పర్లేదు. ఒక్క నిమిషం గైస్, జస్ట్ నేను వర్డ్ డాక్యుమెంట్లో చేద్దాం. ఓపెన్ విత్ జస్ట్ సెకండ్, నోట్ ప్యాడ్ తీసుకుందాం. మనం నోట్++ చేయొచ్చు, బట్ మన వీడియో అంతా మనం వర్డ్ డాక్యుమెంట్లో చేస్తున్నాం కదా. సో ఇక్కడ చూస్తే మనకి క్లాస్ B1 B2 B3 ఉంది. క్లాస్ నేమ్కి B2కి మనం పబ్లిక్ పెట్టాం కాబట్టి ఫైల్ నేమ్ కూడా B2 పెట్టాం. సో నేనేం చేస్తున్నాను, పబ్లిక్ అని చెప్పేసి B3కి కూడా పెడుతున్నాను. సేవ్ చేస్తాను ఇది. ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేసి చూద్దాం. సో విల్ గెట్ అన్ ఎర్రర్. సో ఏమంటుంది, B3 ఈజ్ పబ్లిక్, షుడ్ బి డిక్లేర్ B3. మనకి ఫైల్ నేమ్ అనేది B3 కింద తీసుకోమని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో పబ్లిక్ కింద దాని కింద తీసుకోమంటుంది. సో ఒకవేళ మనం B3 చేంజ్ చేసాం అనుకోండి, అయినా స్టిల్ విల్ గెట్ అన్ ఎర్రర్, ఎందుకంటే B2 మనకి పబ్లిక్ ఉంది కాబట్టి. నౌ మనకి ఏమర్థమైందంటే మోర్ దెన్ 1 పబ్లిక్ అనేది క్లాస్ నేమ్ ముందు అలౌ చేయదన్నమాట. ఎప్పుడు మనం మోర్ దెన్ ఒక క్లాస్ని ఒక జావా ఫైల్లో డిఫైన్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఒకదానికి పబ్లిక్ కీవర్డ్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ మనకి పబ్లిక్ కీవర్డ్ దేనికి లేదు అనుకుంటే జావా ఫైల్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే గైస్, సో ఇవాళకి దిస్ ఈజ్ మనకి జావా ఫైల్ క్రియేషన్, మెయిన్ మెథడ్ యొక్క టైప్స్ యొక్క ఏ విధంగా చేయొచ్చు అనేది డిస్కస్ చేసాము. సో మిగతా టాపిక్స్ మనం రేపు డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.